శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి గ్రామోత్సవం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దొల్ల గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి ఆలయం వద్ద కోకల వంశస్థులతో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వెండి ధ్వజస్తంభం ఉత్సవమూర్తులతో గ్రామంలో భారీ గ్రామోత్సవం నిర్వహించి బలిహరణ కార్యక్రమం చేపట్టారు. రాత్రి స్వామికి విశేష హారతలు ఇచ్చి భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రియం సౌఖ్య మేధల పుత్ర పౌత్ర ప్రభౌత్ర దేహి మే విశ్వనాయక దేహి మే గణనాయక. మీ మనసులో ఉండే కోరికలతో నమస్కారం చేసుకోండి. నమస్కారం చేస్తే పట్టుకోండి. మంత్రపుష్పాన్ని విగ్రహించండి. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేస్తూ చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ మేధద పుత్ర పౌత్ర ప్రభౌత్ర దేహి మే విశ్వనాయక దేహి మే గణనాయక. మీ మనసులో ఉండే కోరికలతో నమస్కారం చేసుకోండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మంత్రహేన గయాహేన భక్తిహీన అక్షతులు నీళ్లు కింద వదిలేసేయండి. భగవాన్ అక్కడ తీసుకుంటారు. పుష్పనే
పామే కృత పాత్రం తదారయన్న జనాబద్ధన్నౌర వర్ణో మహానిసో గోమన్వయో గోవిదాన్నో సత్యాద్య ధర్మనామ గోవింద గోవింద జై బాలా మదనగోపాల స్వామికి జై బాలా శ్రీకృష్ణ పరమాత్మకి గోవింద గోవింద గోపీ జనలోల గోవర్ధనోద్ధార గోవింద 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 గోవింద. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా మాకు ఎందుకు చదవాలంటే ఒక్కొక్క చోట ఇదే అరణి, ఇదే దండము, ఇదే మంత్రాలు చదువుతున్నా కానీ గంటల తరపున భగవంతుడు అలా తిప్పుతూనే ఉంటారు. ఆ శంఖం అంటారు కింద, ఆ శంఖం అరిగిపోతూ ఉంటాయి. అగ్నివాసం మాత్రం పొగలు వచ్చేస్తూ భయంకరమైన పొగలు వచ్చేస్తూ పడదు. మరి ఒక్కొక్క చోట అయినట్లయితే యాజమాన్య యొక్క మనస్సంకల్పం ఉంటాం మేము. వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటే అగ్ని వెంటనే ఉత్పత్తి అవుతుంది. అది ప్రత్యక్ష దర్శనం. అది చేత అగ్నిహోత్రుడు దానికి నేను ఏమంటానంటే ఒలింపిక్స్ క్రీడల్లో వాడిని దాంట్లో అంటే ప్రపంచ కప్పు పొందాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ గీతం దాటలేడు. కానీ మన ఊళ్ళోకి వచ్చినటువంటి గారడీ వాడు ఎందుకనే ఎక్కువ దూరం దూకేస్తాడు. అక్కడ ఆ గీత పెట్టుకుంటాడు, అందుకనే ఎక్కువ దూరం దూకుతాడు. అతను ఒలింపిక్స్ కొట్టలేడు. వీడికి ఒలింపిక్స్ కొట్టాలంటే ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు. ఆ గేమ్లు అందుకోవాలంటే అంత నిబద్ధత కావాలి. అదే ఇక్కడ జరుగుతున్నది. అది జాతర మనం ఎంత జాగ్రత్తతో మనం చేయగలిగితే అంత గంటలు అగ్నిహోత్రుడు మన ప్రత్యక్షం అవుతాడు. మరి ఇటువంటి ప్రత్యక్షత మనం చక్కగా అగ్నిహోత్రుడిని మనం పుట్టించుకోవడం, దాని ద్వారా మనం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే శని గర్భ జనయనియో వయోభూ, ఎక్కడైతే రావి మహావృక్షాలు ఉంటాయో దాని మయంగా ఎక్కడైతే జమ్మి చెట్టు మొలుస్తుందో ఆ జమ్మి చెట్టు యొక్క మొదల చెట్టు యొక్క లేత కొమ్మని సేకరించుకుని ఆ అరణి చిత్రంలో ఉన్నది. తర్వాత అగ్నిహోత్రుడి శంఖం అంటారు. అగ్నిహోత్రం పుట్టింది ఇక్కడ ఆ శంఖం. ఇవన్నీ కూడా అటువంటి చెట్టు నుంచి సేకరించేటువంటి పవిత్రమైనటువంటి అన్ని రకాలు చాలా చెట్లు పడుతూ ఉంటాయి. అడవిలో కర్ర పిలిస్తే నిప్పులు పుట్టిస్తూ ఉంటాయి. నేను ఆ వైరామన అర్ధరాత్రిలో వెళ్తూ ఉండేవాడిని అక్కడికి. ఆ చెట్టు రావడానికి వేసంగులు ఈ కాలంలో నిప్పులు అడ్డుకుపోతూనే ఉంటాయి. అలాగా మరి అది కాదండి, ఇక్కడ ఈ రకంగా మనకి శని గర్భ జనగనియో వయోభూహు, శని గర్భంలో చెప్పినటువంటి శని గర్భం అంటే జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు యొక్క పవిత్రమైన కర్రంలో దానితోటి మనం ఈ రకంగా చేసినట్టు అగ్ని ఉత్పత్తి అవుతుంది. ఆ అగ్నిని మనం చక్కగా మరి ఆ గారాబచ్చాగ్ని అంటారు, వెనకాల ఉంటే అగ్నిహోత్రం. అక్కడ మొట్టమొదటి అగ్ని ప్రతిష్టాపన అవడం, అంత అగ్ని తీసుకొచ్చి అన్ని హోమగుండాల్లోనూ వేసి అగ్ని ప్రతిష్టాపన చేయడం. తర్వాత అవతర ప్రశంసనము, ముక్త హోమాలు అంటారు, ప్రధాన హోమాలు అంటారు. ఆ హోమాలు, ఆ తర్వాత స్వామివారిని పాటింపు సేవ చేయడం, పాటింపు సేవతో రాత్రి కార్యక్రమాలు పరిసమాప్తి అవుతాయి. ఒక్క రెండు